కూర కాలేదా ఇంకా అయిందిగా దించుడే దించు మరి దించుతా ఇంకా ఇంకా లేదు అయిపోయింది దించిగా తినుడే ఆకలి అయితే దానికి చెక్కడాలు అవి దానికి చిన్నగా కాలేదు మరి చేతులు మీద కడుక్కున్నారా కడుక్కోవాలి కడుక్కోలేకపోండి మరి పామమ్మ కడుక్కుందాం చేతులు కడుక్కోరాబో నేను షాప్ గిట్ట వేస్తా మరి నువ్వు కడుకొచ్చే లోపల షాప్ గిట్ట వేస్తా నువ్వు లేచి కడుక్కోరాబో తిందాపడి తొందరగా తినాలప్ప చేయి కడుక్కోపోండి కడుక్కున్నాప్ప ఆకలి అయితే అన్నం తినాలి ఆ లోపల మొత్తం పువ్వ కూర అన్ని దగ్గర పెడతా నీకు చేపల కూర అంటే బాగా ఇష్టం కదా అమ్మమ్మ చేపలు అంటే ఇష్టమే ఇష్టం తినాలని ఎప్పటికీ నువ్వు పోతారా చేతులు కడుక్కున్నారా నువ్వు ఎక్కడికి పోతావు గిర పట్టుకుంటావా పట్టుకో కూడా అటు పడదాం అన్నం తినాలి అన్నమే నాన్న తిందాం అన్ని దగ్గర పెడతానా తెచ్చి ఒకసారి వేసుకుంటే ఒక్కసారి వేసుకుందాం మనమేనా ఆడకు అది కాదు నుడుకు కూర దగ్గర పెడతానా అటు వేసుకొని తిందాం కాకపోతే మనం గుర్తు కట్టం అన్నం అది కూర అన్నం కంటే కన్నది అప్పుడు కూర ఎట్లా చేసింది మంచిగా చేసిందా మంచిగా చేసిందా మంచిగా చేసిండుగా మంచిగా ఉన్నది ఇంకొకరికైతే మంచిగా ఉన్నది తింటే ఏర్పడతాయి తిందాముండ వాసన వస్తాను అమ్మమ్మ మంచిగా వాసన వస్తాను మంచిగా వాళ్ళు ఎత్తాను మరి అన్నం వెయ్యి ఒకటి చేయగలుగుకొని వస్తా గిన్నెలు కడుగుదాము ఒక చుట్టూ ఎందుకైనా మంచిది ఏదైనా కలుపుకునేది మంచిగా ఎందుకంటే కడగలేము మళ్ళీ వాడతాయి ఇక వాడతాయి అది మనకి చూద్దాం ఏది పడితే ఎప్పటికప్పుడే గిన్నె నేను ఎప్పుడైనా కలుపుకుంటా నేను అమ్మ కడిగిన గిన్నెలు కూడా ఎంబడే కలుపుకుంటాను ఏదైనా బాగా బట్టలు దొరుకుతాయి కలుపుకోవాలి కలుపుకొని వేసుకుంటేనే మంచిగా రెండు బాలు అయినా పడతాయి అన్ని అయినా పడితే చూడకుండా తింటాం అందుకని నేను నమ్మనే నమ్మ కలుపుకుంటే చేతగా మంచిగా ఉంటుంది వేస్తాను మరి అన్నం కొద్దిగా చూసుకో నీ ముంగనే వేస్తాను కదా ఎంత అయితే అంతే సరిపోతుంది ఇన్నే పోకుండా కూడా పెట్టినాయి మళ్ళీ ఊగా మనం ఆడిపోయి ఇంటే కూర ఎంత మంచిగా ఉంటుందో చేనైతే మంచిగా చేసిన అన్ని అయితే వేసినా మంచిగా ఉంటుంది నువ్వైతే మంచిగా చేస్తావు కానీ ఎట్లా చేసినావు మరి సరే సూపర్ తేడానైతే ఉండదు లేదు సూపర్ ఉంటుంది కూర సూపర్ రంగు దూరాలు ఎత్తున్నారు నేర్చుకున్నాక తిను
తినక సరిపో కూడా మళ్ళీ తిను ఇది కూర ఇక మానవులు అటే పోయింది కదా మనమే తినుడు ఇది ఇక తినుడే. కూర ఎట్లున్నది అమ్మమ్మ తిని చెప్పు ఒకసారి. అందులో పోయింది కమ్మగా ఉన్నాయి. ఎట్లయినా చేయి నువ్వు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఆడవాళ్ళ తిను తిను మస్తున్నాయి తిను నిజంగా కూర సూపర్ ఉన్నది. కుదరదు మగవాళ్ళే మంచిగా చేస్తారు. మంచిగా అంటే భయం కొద్దిగా చేస్తాం మంచి కావాలని ఎందుకంటే కుదిరిచ్చి చేస్తాను. కూర చూడు ఎంత రంగులో ఉన్నదో మరి నేను చేసింది చూస్తేనే గిన్నెలు కాదు పువ్వు తినబోదు ఈ రంగు రావాలి కూర పండు రకాలు సావడంలో మెస్తా ఉడికింది. మంచిగా చేసిండా అమ్మమ్మ? మంచిగా చేసి కమ్మగా ఉన్నాయి. అది పోవాలి కూర. మనం ఆడవాళ్ళం కూడా ఇట్లా చేయాలి. మరి అంతే నిజంగానే మరి ఇట్లా మంచిగానే చేసినావా నాన్న? కూర తింటే ఏర్పడతాను నువ్వు ఇక్కడ తిని చూడు. కూర అదిరిపోతా ఉంది. నేముగానే 2 గిన్నెల పువ్వ తింటు నేను. ఏమై ఇష్టం ఎట్లా చేసిన నాకు కుదిరి చేసిన కానీ ఇప్పుడు సారోలా ఎప్పుడో చేసినా కానీ అదే గుర్తుగా చేస్తాను కానీ మంచిగా కూర నెంబర్ 1 కుదిరించిన. ఎట్టున్నది కూర మంచిగా అమ్మంటాం ఇట్లా చేసేది. అమ్మకంటే తాత తీర చేసిన ఎట్లా చేసిన అంతకంటే ఇంకా మించి చేసిన. అమ్మమ్మ ఇట్లా నాన్న కూడా చేసేది ఇట్లనే అప్పుడు కూడా చేసేది. ఎప్పుడో చూడు చేసేది కానీ ఇంత మంచిగా ఇంకా కుదిరితే అప్పటి అలవాటు ఇప్పుడు అలవాటు ఇంకా అంటుకున్న వాళ్ళు కాదు అట్లా అని మా చెల్లె ఇద్దరు అంటుకున్నాం కాబట్టి అన్ని చెయ్యి ఎప్పుడైనా అక్కడ కుదరదు. అంటారు కాని వాళ్ళకి అది అంటనే కాదు. అంతా వెనకాల లెక్కలనైతే ఎప్పుడు సావిడాలు మెత్తాలు ఎప్పటి సంది ఉంటాను ఇవి కదా ఇప్పుడు కావు ఇవి నేను చూడంగానైతే నేను చూసినప్పటి సంది నాకు తెలిసిన వరకు అయితే సావిడాలు మెత్తాలు తెలుసు. మరి నీకు నువ్వు ఉన్నప్పుడు చిన్నప్పటి సంది ఉన్నాయా? ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి. లబ్బోలు ఉండేవి. లబ్బోల కాడ బాగా ఉండేవి కొట్ల మీద. అదే ఇకైతే మారాలి దాన్ని మారిన బాగా మరి ఎక్కడ పండితులు కానీ ఇవి మారలేదు మంచిగా ఉంటాయి సావిడాలు. ఏ గోదట్లో పడుతుంది ఏ చెరువులలో పడుతుంది ఏం తెలియదు మస్తు పండిస్తాను మరి ఎక్కడ కానీ. ఈ చావడం అనేది నాకు గోదట్లో మరి ఎంత బాగుంటుందో ఏం తెలియదు నాకు కూడా తెలియదు కానీ రుచి బాగుంటుంది తిన్నోళ్ళకే ఒక మస్తు రుచి మనకే గెలవది అది ఎక్కడ నుంచి వస్తాము మన ఏరియా కాదు ఇంట్లో అక్కడక్కడ సిటీలలో సావడం కూర అంటే ఏంది అని అడుగుతాను వాళ్ళకి అర్థం కాదు. నేను పోయిన కాడ కూడా 2 రోజులు పడిపోతే సావడం అంటే ఎట్టుంటుంది అదేంత రుచి ఉంటుంది. ఓ రోజు ఇట్లనే కూర చేసి చూపెడితే మస్తు ఉన్నదని కూడా తిన్నాను తెలియదు అట వాళ్ళకు. సిటీలలో కొంతమంది తెలియదు ఈ తినరు కూరగాయలు ఎక్కువ తింటారు మాంసం అది తింటారు కానీ సావడం రుచి తెలియదు. ఇది మన పల్లెటూరులో అందరం తింటాం కాబట్టి దీని రుచి అన్నది తెలుస్తుంది మనకు ఎట్టుంటుందని. పల్లెటూళ్ళలో మనకి ఇవే పడతాయి బాగా చేపలు జల్లాలు అంటే మనకి ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ తెస్తారు. ఎక్కడికి దిగువలు తెస్తారు ఇక్కడికి కూడా కావు. ఇది ఏరే చేపలు రొయ్యలు మెత్తాలు పండేది ఏరే ఊరు మన ఊరు కాదు ఇది ఏదో ఊరు అట అది. దిగువ నుంచి వస్తుందట బండి. కూరపు వేసుకో తిను మొత్తం తిను కాబట్టి తిను ఎందుకు చూస్తాను తిను మింగాల ఇంత మంచి కూర అసలు ఉండబుద్ది తిన్నాక మాట్లాడాలి మనం. అదే మరి ఒత్తుగానే తింటాను నేను చిన్నప్పటి సాయంత్రం ఒత్తుగా తింటాను పలసగా తిను నాకు రాదు
నువ్వు కూడా ఉతక తింటావు. అదే అందరు కొంతమంది తింటారు కానీ నాకు మనం తింటాం మధ్యలో పలచ తింటామని చెప్తాం. తింటాను మీ నోట్లకే పోదు నమ్మది కాదు. రోజు మరి కూర వస్తుంటేనే కూర కుదిరే ఉంటే అన్నం కూర ఒక్కంతే తింటాం. కొంతమంది పచ్చడి తింటారు కానీ పచ్చడి తిన్నా బలం ఉంటుంది. కూరతోనే మనకు బలం. అన్నానికి ఏం లేదు, కూరలో బలం ఉంటుంది మనకు. కూర మంచిగా ఉన్నది మరి. సూపర్ చేసిన, సూపర్ కుదిరితే అన్నీ నాకు అజ్జిరాటు కుదిరినాయి. ఇవాళ మొత్తం అన్నీ చేసిన. తినాలి కూర మంచిగా ఉన్నది. మరి పులుసు ఎట్లా కుదిరింది? చిక్కా చేయాలి పులుసు జోరుగా. కూర ఎట్టున్నది అంటే అట్టున్నది. ఉండాలి. తిననోరు కూడా బుక్కడి తింటాలి. ఇక ఇట్టుంటే కూర అన్నం కూర కూర నీకు తినబుద్ధి కాకుండా చిక్కా తినబుద్ధి కాదు. అందుకని ఉండాలి. పప్పు కానీ ఏదైనా పలస పలస ఉంటే దాన్ని ఆశం కలుపుకొని తింటాను. మామూలుగా పలచగా చేయాలి. బాగా చిక్కగా ఉండదు, పలచగా ఉండదు. కూర మస్తు ఉంటుంది. ఇక బాగా పలచకుండా కొద్దిగా నీరు అయిపోద్ది, బాగా చిక్కగా ఉన్నా కూర రుచి ఉండదు. అందుకనే మనం దాన్ని పట్టి నీళ్ళు పోసుకోవాలి. అంతేనా? ఊగా చేతులకు అర్థమైంది కదా. మస్తున్నాయి. నేనైతే అప్పుడు గిన్నె వేసుకున్నా, మళ్ళీ వేసుకున్నా. నేను కూర మంచిగా ఉంటేనే తింటా. నేను కూడా తినలేను. అయిపోయింది. ఇంక చేసుకో. మంచిగా ఉన్నది, పులుసు ఉన్నది. కొత్త కొద్దిగా చేత పట్టు. కూర మంచిగా ఉన్నది, తినచ్చు. మంచిగా ఉన్నది. ఇంతే తిను అంతే మరి. నేను వీళ్ళ మా తప్పుడు వినబుద్ధి కాదు.